రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూత్ లో ఆయనకు ఉన్న భారీ ఫాలోయింగ్ తో ప్రభాస్ కు సంబంధించిన చిన్న వార్తనే కూడా భారీ క్రేజ్ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్ కు సంబంధించిన వ్యక్తిగత అంశాలు, ఆస్తులపై ఓ పత్రికలో ఆసక్తికరమైన కథనం వచ్చింది. ఇందులో కీలక అంశం ఏదైనా ఉందంటే అది ప్రభాస్ ప్రత్యేకంగా వ్యక్తిగత ఆస్తుల గురించి. ప్రభాస్ తన కెరియర్ ద్వారా సంపాదించుకున్న వాటిలో ఆయన ఎక్కువగా ఖర్చు చేసేది కార్లు, బంగ్లాల కోసం కాదట. ఎక్కువగా ఖర్చు పెట్టింది వాలీబాల్ కోర్టు కోసమట. అవుట్డోర్ స్పోర్ట్స్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడే ప్రభాస్ సొంతంగా హైదరాబాద్లోనే శాండ్ వాలీబాల్ కోర్ట్ నిర్మించుకున్నారు. ప్రభాస్ తన సమయాన్ని ఎక్కువగా స్నేహితులతో కలిసి శాండ్ వాలీబాల్ కోర్టులోనే గడుపుతారని, తన సమయాన్ని, ఎనర్జీని ఇక్కడే ఖర్చు చేస్తారని పేర్కొన్నారు. నాకు వాలీబాల్ ఆడటం అంటే చాలా ఇష్టం. సమయం చిక్కినప్పుడల్లా తన స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడటానికే సమయం కేటాయిస్తాను అని ఇటీవల ఇంటర్వ్యూలో ప్రభాస్ పేర్కొన్న విషయాన్ని వివరించారు. ఇక ప్రభాస్ కున్న మరో ఆసక్తి ట్రెక్కింగ్. దీంతో పాటు రాక్ క్లైంబింగ్ అంటే కూడా ప్రభాస్ కి ఇష్టమట. బాహుబలి 2లో ప్రభాస్ అంత ఫిట్ గా ఉండటానికి రాక్ క్లైంబింగ్ కూడా ఎంతో తోడ్పడిందని విశ్లేషించింది. ఇక ప్రభాస్ మంచి చదువరి అని కూడా ఈ కథనం వివరించింది. తన ఇంట్లో ప్రభాస్ కు సొంత లైబ్రరీ ఉందని, ఎన్నో గొప్ప పుస్తకాలకు ఈ లైబ్రరీ వేదిక అని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ప్రభాస్ ఇతరులతో మాట్లాడే విషయంలో ప్రభాస్ కొంచెం సిగ్గరి అని వివరించింది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.